ఆ పాము ఎలా ఈతుందో ఫస్ట్ పోనీ ఫ్రెండ్స్ ఇవే చూసినా కదా రామనా బంటు చాలా డేంజరస్. తోక దగ్గర ముళ్ళు ఉంటాయి అన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. చూడండి అసలు ఎలా ఉందో, పెద్ద రాక్షస్ చేపలాగా ఉందన్నమాట ఇది మాత్రం. ఫ్రెండ్స్ ఇలా మేము అమ్మిన తర్వాత అయితే మొత్తం కౌంట్ చేసుకుంటాం. మా వాళ్ళు వచ్చేసి కాస్త తెగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు వచ్చేసి కడుతున్నారు అన్నమాట. వాళ్ళు వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేచర్ వచ్చేసి చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. సూపర్. అసలు నేను ఇలా ఇంతవరకు కూడా చూడలేదు అన్నమాట. సముద్రం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అసలు నిజంగా చెప్పాలంటే ఒక నదిలా ఉందన్నమాట. గాలి లేదు, దాంతోపాటుగా వేవ్స్ కూడా లేవన్నమాట. చూసినా కదా ఎంత ప్రశాంతంగా ఉందో. సూపర్. చాలా అంటే చాలా బాగుంది అసలు ఈరోజు మాత్రం నేచర్. అలానే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, సూర్యోదయం అవుతుంది ఇక్కడ. ఎంత అందంగా, అబ్బాబ్బా మాటల్లో చెప్పలేము అసలు. నేచర్ గురించి అయితే మాత్రం చాలా బాగుంది. ఎలాంటి క్యాప్చర్ చేశాను, నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి సూపర్ కదా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో అంటే మొత్తం 6 ఉన్నాం కదా. అంటే వేటకు వచ్చేసి 6 వచ్చాం. 6 కూడా మేము కనిపిస్తాం అనమాట. అంటే ఎవరు ఏం చేస్తున్నారని. సో ఎప్పుడు నేను వీడియోస్ చేసినా సరే అంటే మేము వలెత్తున్నప్పుడు కెమెరా అనేది ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో అది మాత్రం మీకు కనిపిస్తుంది ఎన్ని చేపలు వస్తున్నాయని. సో మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ చేపలు ఎలా తప్పిస్తారు అనేసి అయితే మీకు తెలియదు, మీకు చూపించలేదు. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం అన్నీ కవర్ చేశాను అనమాట. సో ప్లీజ్ పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా చేపలు వచ్చాయి ఫ్రెండ్స్. అసలు మామూలుగా కాదనమాట. ఈరోజు మాత్రం వేట మాత్రం భలేగా ఉంది అసలు. మీరు చూస్తున్నామనంటే చేపలు మీకు చూపిస్తూనే ఉంటాను అనమాట. చాలా రకాల చేపలు కూడా వచ్చాయి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మరి మన వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అసలు తగ్గేదిలే ఈరోజు మాత్రం. ఎన్ని చేపలు అంటే మా బోట్ మొత్తం చేపలతోనే నిండిపోయింది ఫ్రెండ్స్. అలా వచ్చాయి అనమాట చేపలు. ఇంకా ఈ భోజనం చేసి అయితే మేము ఇంకా వల అయితే ఎత్తేస్తాం ఫ్రెండ్స్. మీరు ఇంకా చూస్తూనే ఉండండి. ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ప్లీజ్. రెండు మూడు వస్తున్నాయి. పిడికిస్తుంది ఒకటి ఫ్రెండ్స్ వల స్టార్టింగ్ లోనే చాలా సావడ్లు వచ్చాయి. ఇలానే వస్తే మాత్రం మామూలుగా ఉండదు కదా. సో ఒక సావడి వచ్చేసి మేము అంటే ఎరగా కుట్టి వేసాం అనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు లాగితే మనకి అదృశ్యం ఉండాలి. సో చాలాసార్లు లాగాయి ఫ్రెండ్స్. కోనవులు అయినా సరే, కరెంటు పార్లు అయినా సరే, అలా చాలా చేపలు లాగుతాయి అనమాట. సో అందువల్ల ఇలా తాళ్ళు కూడా ఇంకేసుకుంటాం మేము. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా పాము వచ్చింది. తట్టిపాము అంటారు అన్నమాట దీన్ని. చూడండి ఎలా ఉందో. ఇది కూడా దీనికి కూడా విషం అయితే ఉంటుందట. సో ఈ పాము చూసినా కదా ఎలా ఉందో, మొత్తం చుట్టపెట్టేసింది అన్నమాట మా వాళ్ళకి. ఎలా ఒకలా తప్పిపోద్ది, కాకపోతే కాస్త టైం పడుతుంది అనమాట దానివల్ల. చూసినా కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అసలు ఆ పాము ఎలా ఈతుందో. భలేగా ఈతుంది కదా. ఎంత దగ్గరలో అంటే చాలా దగ్గరలోనే.
అటువైపు అంటే దూరంగా వెళ్ళట్లేదు, అది మా దగ్గరలోనే అలా ఈదుతూ ఉందన్నమాట. కెట్టి పట్టుకోవాలి, సావాడు తప్పింది ఒక్క కెట్టి పట్టుకోవాలన్నమాట. కొరుకు ఒక్కటి పట్టుకోవాలి రాజు, ఒక్కటి అది అలాగా ఇది మీద కెట్టి పట్టుకోవాలి. ఆ పట్టి ఏదో కెట్టి పట్టుకోవాలి. తప్పిస్తుండే ఫ్రెండ్స్, ఈరోజు మాత్రం పండగే. ఎన్ని చేపలు అసలు మీకు ఇంతవరకు నేను చూపించలేదన్నమాట నా లైఫ్లోనే. సో ఈ వీడియో మాత్రం మామూలుగా ఉండదు. చూసినా కదా, రొయ్యలు కూడా చాలా పెద్ద పెద్ద రొయ్యలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఒకటి ఖచ్చితంగా 20 రూపాయలకి అయితే వెళ్ళిపోతాం. మరొక రొయ్య వచ్చేసి అంత పెద్దవి, మామూలుగా లేదు అసలు. చాలా హ్యాపీగా ఉంది నా ముఖంలో అయితే, మామూలు సంతోషం లేదన్నమాట. మెయిన్ ఇన్ని చేపలు వచ్చి మాకు ఏదో డబ్బులు దొరుకుతాయని కాదు, మీకు మాత్రం మంచి వీడియో ఇస్తాను అనేసి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందన్నమాట. చూసినా కదా వ్యూ మొత్తం అన్నీ కనిపిస్తాయి. సో అందరం ఏం చేస్తాం అనేసి అన్నీ ఉంటాయి అన్నమాట. మన సరే వాళ్ళకు అనగా ఒడిమి పిల్లలకి ఆడవాలి. వచ్చి వస్తే 4-5 వస్తాయి. జాగ్రత్త చేస్తాను పట్టిగలు చిత్రపకు చెయ్యి వరకు వెళ్తా అంత పెట్టి పట్టుకున్నా తిరిగినా జాగ్రత్త చాలా వ్యాపారం అంటే చూస్తానుగా వెళ్తుంది. కింద కార్కోట్ ఉన్నాయి, కార్కోట్ నా అవసరం సావడు కదా వెయ్యిలు బరిసి మారి నా పన్ను మారిపోతుంది.
అది మైనటిదే కొంచెం అలా పట్టుకో రాజు పెట్టి చూడరా చూడకో పట్టుకుంటే పట్టుకోవాలా చెప్తాను రాజు ఎత్తి పట్టుకున్నది అనే కింద కొడతాడు ఎక్కడ తెచ్చుకో మేల కొట్టు వదిలే అతను కూడా తెచ్చి అలా దగ్గర ఎర్ర మీద కొదవాలి అన్నమాట చెరుకొడతాడు తెచ్చి తీసుకో తప్పించుకో అనవరకు ఊళ్ళో మనకు నాకు కింద తేడా నీళ్ళతో పట్టుకోండి మనం అంటే రెడీ కొన్నాడు పడి హాలో దోమొస్తున్నాడు భోజనం పూడి కలపండి అడ్డలు చూడండి సాయిపోయి పోతుంది సాయిపోయింది మాజీ బర్ర కదా ఫ్రెండ్స్. ఈ చావార్లు చాలా డేంజరస్ ఫ్రెండ్స్. దాని పళ్ళు చాలా అంటే చాలా షార్ప్గా ఉంటాయి. కాస్త తగిలిన చాలా అన్నమాట. మొత్తం మన వేడినైనా సరే చేతినైనా సరే చీర్చికిపోతుంది. అంత షార్ప్గా ఉంటుంది అన్నమాట. తప్పించేటప్పుడు మనం చాలా జాగ్రత్త తప్పించాలి. చాలా షార్ప్గా ఉంటుంది. ఒక్కవేళ దాని నోట్లో మన వేడిని కానీ పడిపోయిందా ఇంకంతే మరి సంగతి. మన ఆ వేణి మొత్తం ఎన్ని కన్నాల్లాగా అయిపోతాయంటే ఎన్ని ఘాట్లలాగా అయిపోతాయి అంటే అసలు మనం చెప్పలేము అనమాట. అంత దారుణంగా చేసేస్తాయి ఇవి సావాట్లు వచ్చేసి. పట్టుకుంటే మరి ఇంకా అంతే సంగతి. ఫస్ట్ పోనీ అందుకే ఆడు అక్కడ తప్పిస్తాడు అవి తప్పిస్తాను ఎవరు కూడా తప్పిస్తాను. ఏరే వాళ్ళడు అయితే ఫస్ట్ సంవత్సరం వెళ్తాడు అయితే నా గావరికి ఏది ఇచ్చేసాడు కానీ ఇటు చేసి కాదు అతను గడికి కారేసింది కానీ ఈరోజు తీస్తాను ఏడికి మీటర్లు అయిపోతుంది. తుఫాన్కి వచ్చే ఏం బోర్డు ఇట్లా దిక్కులు కట్టిస్తారా బాబా దగ్గర ఏం పాడు బాధపడి వస్తానువా
ఫ్రెండ్స్ వేట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసినా కదా నా ముఖంలో ఆనందం, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎన్ని చేపలు మీకు అసలు చూపిస్తాననేసి ఎప్పుడు కూడా ఇంకా అనుకోలేదు ఫ్రెండ్స్. అసలు మా బోట్ మొత్తం చేపలతో నేను నిండిపోయింది చూడండి. సూపర్ కదా, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఆల్రెడీ దీని ప్రైస్ కూడా చెప్పాను ఫ్రెండ్స్. జత వచ్చేసి 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు అలా వెళ్తుంది అన్నమాట సైజుని బట్టి. చూసినా కదా ఈ చేపలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీని పొట్టు ఉంటుంది కదా, అంటే పొట్టు ఉంటుంది, బయటకు వచ్చేసినా సరే వాళ్ళు తీసుకోరు అన్నమాట, కొనరు. దాంతోపాటుగా తోక కట్ అయిపోయినా సరే, ఏమైనా కాస్త ఆ చేప పైన గీతలాగా ఉన్నా, అంటే ఏదైనా కోసుకుపోయినా సరే తీసుకోరు అన్నమాట. అందువల్ల చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఈ చేపల్ని. మీకు ఈ వీడియోలో ఏంటంటే నేను ఫుల్ డీటెయిల్గా చెప్తాను అన్నమాట. అంటే ఎక్కడ అమ్మాము, అలానే ఎలా వాళ్ళు కొంటారు, ఎంత కొన్నారు, అన్నీ ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. సో ఇలాంటి వీడియో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అన్నమాట, ఎందుకంటే ఎన్ని చేపలతో. సో అందువల్ల మీకు ఖచ్చితంగా పూర్తిగా అయితే చూపించేస్తాను అన్నమాట. చూసినా కదా ఎవరైనా అసలు ఖాళీ ఉండదు అన్నమాట. ఎందుకంటే మా ఊరికి చాలా దగ్గరలోనే ఉన్నాం, వల చాలా దగ్గరలోనే వేసాం అనమాట. ఇవన్నీ క్లియర్ చేయగలమో లేదో కూడా తెలియదు ఫ్రెండ్స్. మేము సముద్రం కూడా చాలా బాగుంది. ముక్కలు తీసేద్దాం. అదే ఇది పడి చూడైతే లోడ్ తీసుకుంటే పెద్దవాళ్ళు పడిస్తే పక్కన అదే పెద్ద మీద మీకు స్మిర్చి పక్కడుతుంది ఫ్రెండ్స్. ఇంకా గ్రేడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూసినా కదా సిక్కంలో అయితే వేస్తున్నాయి అన్నమాట. సిక్కలు కూడా సరిపోలేదు, అంత ఎక్కువ, చాలా ఎక్కువ చేపలు అయితే తగిలేయి కదా ఫ్రెండ్స్. సిక్కలు కూడా లేవన్నమాట. ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు. అన్ని చిన్న సిక్కల్లో కూడా ఇంకేస్తాం. సో చిన్న చేపలు, పెద్ద చేపలు అన్నీ సపరేట్ చేస్తున్నాం అన్నమాట. చూసినా కదా ఫ్రెండ్స్, మేము మా ఊరి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఈ గ్రేడింగ్ అయితే పూర్తి కాలేదు. చూసినా కదా ఎలా చేపలు అలానే వదిలేసాం అనమాట. మా ఊరి దగ్గరకు వస్తాం. సో మేము అనుకున్నాం అనమాట ఇలానే మేము చేరేస్తాం ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ మేము చేపలు అమ్మడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూసినా కదా ఇది షెడ్ అనమాట వాళ్ళది, సావుకారుది. సో ఇక్కడ మా సావర్లు అయితే తెచ్చాం, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ తెచ్చాం అనమాట. సో అలానే ఇప్పుడు మీకు లోపలికి చూపిస్తాను వాళ్ళు ఏం చేపలు కూడా కొన్నారు అనేసి. సో ఇందాక నేను చూసాను అనమాట, అక్కడ రామనా బంటు అనే చేప ఉంది, అది చాలా డేంజరస్. మనం చిన్న చేప అయితే చూపించాం అనమాట. ఇక్కడ కాస్త పెద్ద చేపలు ఉన్నాయి చూడండి, ఇవే చూస్తున్నా కదా ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కొన్ని రొయ్యలు, ఈ గుల్లిబెందలు, చాలా రకాల చేపలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఐస్ వేసి మరీ ఉంచుతున్నారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవే చూస్తున్నా కదా రామనా బంటు, చాలా డేంజరస్. తోక దగ్గర ముళ్ళు ఉంటాయి అన్నమాట, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ ముళ్ళు పుచ్చుకుంటే ఫ్రెండ్స్ రోజంతాను మామూలు పెయిన్ అయితే ఉండదు ఫ్రెండ్స్. అసలు నొప్పి అని ఇంకా ఏడుస్తూనే ఉంటారు అన్నమాట. అస్సలు తగ్గదు. అంటే ఈ టైంలో గుచ్చుకుంటే 24 hours వరకు ఆ పెయిన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూసినా కదా అంత డేంజర్ అన్నమాట ఆ చేప వచ్చేసి. అదే కాదు చాలా రకాల చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా చూపిస్తూనే ఉంటాయి అన్నమాట ఈ వీడియోలోను. ఎంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే చేసేయండి ఫ్రెండ్స్. ఇలా మేము అమ్మిన తర్వాత అయితే మొత్తం కౌంట్ చేసుకుంటాం అనమాట. మా చేపలు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా జత వచ్చేసి 40 రూపాయల లెక్క తీసుకున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇలా కౌంట్ చేయాల్సి వస్తుంది. ఈ చేపలు ఎన్ని జతలు అయ్యావు కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా మీరు చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్ శ్రీరామదులు అసలు గ్యాప్ లేదన్నమాట. చాలా దూరం అయితే చేపలు అయితే తీసుకొచ్చాను అమ్మడానికి. సో మీకు క్లియర్గా చూపించలేకపోయాను, చాలా ఎక్కువ చేపలు. సో ఫస్ట్ టైం అనమాట ఇన్ని చేపలు పడడం, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే నా బాధంతో ఒకటే మీకు చేపలను అయితే చూపించలేకపోయాను అనమాట.
ఇప్పటికి ఒక సిక్కం అయితే తెచ్చాను అనమాట. చూసాను కదా ఒక ఆపాయి, ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి. చాలా ఎక్కువ పడ్డాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ. మంచి డబ్బులకి అయితే ఒక జత వచ్చేసి వీళ్ళు 40 రూపాయలు లెక్క కొన్నారు ఫ్రెండ్స్. అందులో చిన్నవి అయితే ఏరేస్తున్నారు అనమాట. అయినా పర్వాలేదు, చాలా చేపలు పడ్డాయి. ఫుల్ హ్యాపీ అనమాట. బాగుంది. చాలా దూరం నుంచి మోసుకొస్తున్నాం, చాలా కష్టంగా ఉంది. 2 గొరకలు కూడా పడ్డాయి ఫ్రెండ్స్. అవి ఆ చేపలు వచ్చేసి మీకు చాలా చిన్నవి చూపించాను అనమాట. అది నదిలో తాడు కాసినప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి చాలా పెద్దవే పడ్డాయి, అవి కూడా చూపించలేకపోయాను అనమాట. ఫ్రెండ్స్ అన్ని చేపలను కూడా ఇంకా అమ్మేసాను అనమాట. సో అమ్మేసిన తర్వాత మా పని వచ్చేసి ఇలా ఈ వల్లో కూడా తోడుకోవడం, చిన్న చిన్న చేపలు ఉంటే అవి తప్పించుకోవడం ఫ్రెండ్స్. అలానే కోడిపుంజి చేప పడింది, కంగారు పడి ఆ వీడియో అయితే ఆఫ్ చేసేకండి. కోడిపుంజి చేపను కూడా చూపిస్తాను అనమాట. సో చూసినా కదా, వల అయితే ఇలా తోడుకుంటాను అనమాట. మొత్తం అంటే పని అయిపోయాక మొత్తం చేపలని తప్పించేశాక చూసినా కదా. అలానే మా వల వచ్చేసి కాస్త తెగిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వల వచ్చేసి కడుతున్నారు అన్నమాట. వల కాస్త తెగిపోయింది. సో ఇవన్నీ మొత్తం క్లియర్ చేసుకోవాలన్నమాట రేపటి వేట కోసం. సో ఫ్రెండ్స్ చూసినా కదా. అలానే మీకు చెప్పలేదు కదా ఎన్ని జతలు అయ్యాయని ఫ్రెండ్స్. మొత్తం కలిపి 500 జతలు 500 జతలు అయ్యాయి అనమాట సావార్లో. సో అలానే గుండ చేపలు అవన్నీ కలిపి దగ్గర ఒక 20,000 రూపాయలకి అయితే వచ్చాయి ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. ఈ సీజన్లో వచ్చేసి ఇదే పెద్ద పాట అనమాట మాకు. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. సో ఫిషింగ్ మాత్రం ఈరోజు మాత్రం చాలా బాగుంది. ఎన్ని రోజులకి ఏం లేవని ఎంత బాధపడినా సరే ఈరోజు మాత్రం దొరికాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు. సో ఇలానే అప్పుడప్పుడు పడినా సరే చాలు, మాకు ప్రతిరోజు అవసరం లేదన్నమాట. అప్పుడప్పుడు పడితే చాలు అన్నమాట. సో మా ఇల్లు గడవడానికి కాస్త బాగుంటుంది అన్నమాట. సో అది అలానే ఫ్రెండ్స్ చూసినా కదా, అందరూ ఇలా వచ్చిన తర్వాత ఇలానే చేస్తారు అన్నమాట. వాళ్ళు కూడా పేతుకుంటారు, వాళ్ళు కూడా మొత్తం రెడీ చేసుకుంటారు అన్నమాట రేపటి వేట కోసం. చూస్తున్నా కదా, ఎక్కడ చూసినా సరే ఆ పచ్చగా ఉన్నాయి కాస్త ముదుగోళ్ళు అంటారు. అవి కూడాను నేలల్లో అనమాట, ముదుగోళ్ళు అంటారు అన్నమాట. అవి కూడాను దాని కూడాను సావర్లు అనేసి చేపలు, చాలా రకాల చేపలు వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట. మాకు ఏ చేపలు అంటే చిన్నవి కొన్ని డిఫరెంట్ చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసినా కదా, ఇక్కడ ఇదిగోండి, ఇదే కోడిపుంజి అంటారు. మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టాం ఫ్రెండ్స్. కోడిపుంజి ఎక్కడో చిన్న కోడిపుంజి అయితే ఉంది. అలానే కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయన్నమాట. తట్లు అనేసి ఏవేవి ఉన్నాయన్నమాట చాలావి. ఇందులో కాస్త పీతలు ఒకటి ఉన్నాయన్నమాట. మేము ఉంచుకున్నాం పీతలు, కానగడతలు. అవి కూరకు అన్నమాట. మళ్ళీ కూరకు మేము పట్టుకెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సో ఈ చేప ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా డేంజరస్ అన్నమాట. ఇది కోడిపుంజి అంటారు. దీని ముళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, ఎంత షార్ప్గా ఉన్నాయంటే చాలా షార్ప్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కూడా పుచ్చుకుంటే చాలా డేంజరస్, చాలా ప్రమాదం అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండండి. చూడండి అసలు ఎలా ఉందో, పెద్ద రాక్షస చేపలాగా ఉందన్నమాట. ఇది మాత్రం చాలా డేంజరస్. అది చూడండి, వెన్నిపోయిన ముళ్ళు ఎలా కనిపిస్తున్నాయి, ఎంత షార్ప్గా ఉన్నట్టు ఉన్నాయో. చూస్తున్నారు కదా ఎంత పెద్ద ముళ్ళు ఉన్నాయి. ఇవి చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలానే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అని. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సీ యు నెక్స్ట్ వీడియో.